మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను, గమనించు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోచైన, నూతనమైన, అతి శ్రేష్టమైన నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన నీ పని యావచ్చు, మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళికకు సంబంధించినటువంటి ఆ పని యావచ్చు సంపూర్ణంగా, ఏది వదిలిపెట్టకుండా సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తుని న్యాయపీఠాన్ని ఎదుర్కొనుటకు ఆనాడు నువ్వు నిర్ణయించిన బళ మంచిదాసుడు, మంచిదాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేస్తూ నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించు. అట్టి ఉపదేశం ఏదైతే ఉన్నదో అది నీ పక్షంగా నిలిచిన మీ దాసుని నోటికి అందించి, మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మీరే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడు. వారికి వినబుద్ధి కలిగే వరకు నువ్వు ప్రతిదీ తేటగా బోధించినట్లు, ఉపమాన రీతిగా బోధించినట్లుగా మాకు కూడా బోధించండి అయ్యా. మమ్మల్ని బలపరచండి. సత్య ప్రత్యక్షతను దయచేయి. సర్వ సంపూర్ణ సత్యం ఏంటో గ్రహించటకు కృపను దయచేయి. దిద్దుబాటు చేసుకోవడానికి కృపను దయచేయి. నువ్వు అనుకున్న మార్గంలో అడుగులు వేయడానికి కూడా సహాయం చేయి. శిష్యులైన సేవక గణముగా సిద్ధపడటానికి కూడా కృపను దయచేయి. ఆ రీతిగా మాకు బోధించమని, మనం బలపరచమని, నడిపించమని బతిమలాడుతుంది. సర్వశక్తిగల మా కన్న తండ్రి, కృపచేత నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ఉపదేశం కొరకు దేవా, నీ మాటల కొరకు మిగులు ఆసక్తి కలిగి ఎంతమంది అయితే ఆశపడి ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తాన్ని నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని, నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నావు. అది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు మరి ఏవైనా సరే యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి వాటి ప్రభావాన్ని బంధిస్తును, నిత్య నరకంలోకి విసిరి కొడుతుంది. అక్కడ ఇప్పుడు అవి వేస్తున్నాను, వాటి ప్రభావం నీ నోటి నుంచి వస్తున్న అగ్ని ద్వారా లయమైపోవును గాక. నా ప్రభు, ఇటు బంధకాల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగును గాక. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిలో దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై మా చుట్టూ ఉండి నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలిగా ఉంచి నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తిని నన్ను మమ్మల్ని కమ్మెలా చేసి త్రియేక దేవుడుగా మాతో ఉండి మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. నీలోంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాను, ప్రబలిలు వెళ్ళును గాక. దేవా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడ్డాను,
నీ మీదే ఆనుకున్నాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్న క్షమించు. కలువరి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకో గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞులు నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలోక శుద్ధ సువర్ణ చైలు నా నెచ్చిమింకున గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. అపోస్తుల కార్యం 4:27-31, మత్తయి 10:1-7-20 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచు. ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచు. ప్రభువా, నీవే నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని, సమస్త విషయాల్లో కృప అనుగ్రహించి సహాయము చేయమని లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాకు మాకు ఉపదేశించమని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రాంతాన్ని, సమాజాన్ని, ప్రజలను, వాతావరణ సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకోండి. ఆ పసివారిని కూడా మీ స్వాధీనం తీసుకోండి ప్రభు. నీ చిత్తానికి వ్యతిరేకమని ఏ ఆగడాలు ఏ ఉన్నా సరే, కనబడని చీకటి అంధకార శక్తుల ఆగడాలు వేస్తున్నాను, బంధిస్తున్నాను. దుష్టుడు వాడి దూతల ఆగడాలను వేస్తున్నాను, బంధిస్తున్నాను. నీ భయం ఈ ప్రాంతంలో వేస్తున్నాములు ఉండును గాక. సమాజాన్ని, వాతావరణాన్ని, కరెంటు సమస్తాన్ని స్వాధీనం తీసుకొని నీవే నాతో మాతో మాట్లాడమని, సహాయం చేయమని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకొని నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన అలాగే ఈ వీడియో ద్వారా నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని చెప్పాడు. పూర్ణమైనది ఏంటి? పూర్ణము కానిది ఏంటి? పూర్ణమైనది ఏంటి అంటే మనకు ఉదాహరణ చెప్పుకోవటానికి ఎవరో కాదు, మన ప్రభు అయిన నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు వారే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. పూర్ణము కానిదంటే ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలు. పూర్ణము కానిది ఏంటంటే ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో అట్టుకుంటే ఒక మాట ఉంది. అక్కడ ఏముంటుందంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ మాట నా ఉంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన నీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది పూర్ణము కానిది అంటే ప్రవచనం గతంలో ఉంది. ఇంకొక వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. యెషయా ప్రవక్తకు యేసు ప్రభు వారికి బైబిల్ పండితులు చెబుతున్న మాట ఏంటంటే, ఇంచుమించుగా 700 సంవత్సరాలు, ఇంచుమించుగా 700 సంవత్సరాల కాల వ్యవధి ఉంది మధ్యలో. కానీ ఇక్కడ మొదటిగా 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తేనేమో కన్యక గర్భవతి కుమారుని కనును. అక్కడ ముందుగా చెప్తున్నాడు, ఒక సూచన చూపిస్తాను అంటున్నాడు, ఆలకించండి అంటున్నాడు. తర్వాత ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఏలయనగా మనకు
శిశువు పుట్టెను అంటున్నాడు. ఈ మాట ఒకటే కాకుండా ఇంకా పాత నిబంధనలోనే ఇంకొక మాట కూడా యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉంది. 22వ కీర్తన 1వ వచనంలో ఏముంది? నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితివి అని ఒక మాట ఉంది. అది మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏముందంటే, మనకందరికి బాగా తెలిసినది, మట్టలాదివారం జరిగినప్పుడు యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద భారాన్ని మోసేటువంటి ఒక వాహనం, అప్పట్లో ఏముందంటే గాడిదే, భారవాహక దాని యొక్క పిల్ల అంటే గాడిద పిల్ల, దాని మీద అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సియోను కుమారి నీ రాజు భారవాహక మీద, అంటే గాడిద మీద గాడిద పిల్ల రెండు ఉన్నాయి అక్కడ. ఆ రెండిటి విషయంలో ఒక దాని మీద ప్రభు చెప్పాడు, ఇంతకుముందు ఎవరు కూడా ఆ గాడిద పిల్ల మీద ఎక్కలేదు. మీరు ఆ సమాజంలోకి వెళ్తున్నప్పుడు ఒకడు ఎదురొస్తూ ఉంటాడు, వాడి దగ్గరకు పోండి. ఆ ఇంటి దగ్గరకు పోతే అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది చూడండి అన్నాడు. ఆ ప్రవచనం ఎక్కడుంది? పాత నిబంధన కాలంలోనే. అది జకర్యా గ్రంథం, మీకా గ్రంథము, జకర్యా గ్రంథంలో ఉంది. అది భారవాహక గాడిద పిల్ల మీద నీ రాజు వస్తున్నాడని. హోషేయ గ్రంథం ఒక చోటేమో, మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని చెప్పని ఆ మాట ఎక్కడికి వస్తుంది? పునరుత్థానుడై ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఇది ఒక ప్రవచనం. అంటే పూర్ణము కాలేదు ఇవన్నీ. అలాగనే ఇది మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఎక్కువస్తున్నాడన్న సంగతి ప్రవచన రూపేణ పాత నిబంధనలోనే ముందుగానే రాసి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ప్రభు వారు ముందుగానే ఒక గాడిద మీద వస్తాడు, ఆ గాడిద మీద వస్తాడన్న సంగతి ముందుగానే ఒక ప్రవచనంగా అది రాయబడి ఉంది. రాయబడటమే కాదు, ప్రభు అంటాడు, ప్రభు జీవితంలో అది అక్షరాల నెరవేరినట్టు కూడా మనం చూస్తాం. ప్రభు జీవితంలో అక్షరాల అది నెరవేర్చబడినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రభు చిత్తమైతే నేను తర్వాత చూపిస్తాను, సమయం అర్థం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ పూర్ణము కానివి. కీర్తన గ్రంథంలో కూడా ఒక చోట మాట రాస్తుంటుంది, నేను దాహము నొందినప్పుడు వారు చేదు చిరకాను నా నోటికి అందించిరనే మాట కూడా ఉంది. యేసు ప్రభు వారు సిలువలో దాహం అంటున్నప్పుడు, చిరక అంటే ఒక కర్ర, దానికి ఒక స్పంజి, ఒక మెత్తటి గుడ్డతో ఆ నీటిని ముంచి ఆ నోటికి అందిస్తే ఆ నోటికి దగ్గరగా తీసుకొని
చప్పరిస్తారని, ఆ గొంతు తడుపుకుంటారని అలా చిరక అంటుంది బైబుల్. దాన్ని నోటికి అందించారని కీర్తనాకారుడే చెబుతున్నాడు. అలాగనే కాకుండా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయు అనే మాట కూడా రాస్తుంది. ఆ మాటే కాకుండా నా ఎముకలలో ఏ ఒక్క ఎముక కూడా విరవబడలేదని ఉంది. అలాగనే బలి పశువుని త్రాళ్లతో కట్టి 118వ కీర్తనట్టుగా ఉంటుంది. తాళ్లతో బలి పశువును కట్టండి, దానికి ముళ్ళకు తలకు కూడా ముళ్ళ కిరీటం కూడా పెట్టమని అక్కడ రాసి ఉంటుంది. 118వ కీర్తనలో ఆ మాట ఉందనుకుంటా. 118వ కీర్తన అనుకుంటున్నాను నేను. బలి పశువును 118వ కీర్తన 27వ వచనంలో బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టుడి, బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఈ లేఖనాలన్నీ ఎందుకు పరిచయం చేస్తున్నాడు ప్రభు అంటే, పూర్ణము కానిది ఇవన్నీ యేసు ప్రభు అనే సాదృశ్యంగా తీసుకోవచ్చు మనం. పూర్ణము కానిది అనేది ఒకటి ఉంది, అయితే పూర్ణమైనది ఒకటి ఉంది. లేఖనంలో మనం చదువుకున్నప్పుడు 1 కొరింథీ 13వ అధ్యాయము 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును, అంటే అది ఇక అవసరం లేదు. అది నిరర్ధకం అంటే వ్యర్థపరచబడుతుంది, దానితో అవసరం లేదు అని మాట అర్థం. పూర్ణమైనది వచ్చింది అంటే యేసు ప్రభు వారు ప్రవచనాలేమో సంపూర్ణం కానివే, అంటే పూర్ణము కానిటువంటి సంగతులు అవి ప్రవచనాలు. భవిష్యత్తులో ఎప్పుడో చెప్పారు. 2025 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు ప్రవచన రూపేణ చెప్పబడిన మాట ప్రకారము కన్యక గర్భాన ఆయన ఈ భూమి మీదకి పరిచయం అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పూర్ణమైనది వచ్చింది కాబట్టి ఇంకా పూర్ణం కానిది అవసరం లేదు. సాక్ష్యం కనపడుతుంది ఎదురుగా. కోర్టుకాడికి పోయినప్పుడు అయ్యా ఫలానోళ్ళు అది చేశారు ఇది చేశారు అయ్యా అని చెబుతారు. అవునా, అయితే సాక్ష్యం మీద అంటారు. ఆ సాక్షి ముందుకు వచ్చినప్పుడు ఇదిగో అయ్యా నేను చెప్పిన వ్యక్తి ఇతను అడిగి తెలుసుకోండి అయ్యా వాస్తవం అన్నప్పుడు అతను ఈ ముందుగా వకీలు వాదించినప్పుడు సమాధానం చెప్పినటువంటి వ్యక్తి ఆ సమాధానానికి తగ్గట్టుగా ఈ చెప్పబడిన సాక్షి కూడా కరెక్ట్గా అదే యాజ్ ఇట్ ఈజ్ సమాధానం ఇచ్చాడు అనుకో, అక్కడ పూర్ణమైనది వచ్చినట్లే, సెట్ అయిపోయింది. ఇక్కడ వాదాలు ఏమీ ఉండవు. అలాంటిదన్నమాట. అయితే ఇక్కడ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నప్పుడు పైన అంటాడు ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనాలైనా నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, అలాగే జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంచెం మటుకు ఎరుగుదము, కొంచెం మటుకు ప్రవచించుదము కానీ అంటూ ఇక మిగతా సంగతి అంటే మూలవాక్యం కాడికి వచ్చాడు. అంటే ప్రవచనాలైనా వ్యర్థమైపోతాయి, జ్ఞానమైన వ్యర్థమైపోతుంది, ఏది భాషలైనా నిలిచిపోతాయి, కానీ శాశ్వత కాలం ఉండేది ప్రేమ. ఆ ప్రేమ ఏంటి? యేసు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు సదాకాలము నేను మీతో ఉంటాను అన్నాడు ఆయన. మత్తయి సువార్త చివరి అధ్యాయము చివరి వచనంలో అట్టుకుంటే ఆ మాట ఉంది చూడండి. అక్కడ సదాకాలము నేను మీతో ఉందును, యుగ సమాప్తి వరకు. అదే మాట ఉంది 20వ అధ్యాయం చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొని. ఆ మాట తర్వాత ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో నేను. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రేమైనటువంటి ప్రేమ స్వరూపుడు నీతో నాతో నిత్యత్వం అంతా ఉండేందుకు కూడా ఈ భూమి మీద నీలో ఉండి, నీ పక్క నుండి, ఒక లెక్క చెప్పాలంటే నీవే ఆయనలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు.
నడిపించబడుచున్నప్పుడు పౌలు భక్తునికి ఎదురైనటువంటి అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితాలు ఎదురవుతుంది. కొంతమందికి ఆల్రెడీ ఎదురై ఉంటుంది, కొంతమందికే ఎదురు కాలేదేమో. ఏంటయ్యా అనుభవం అంటే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె, అక్కడ ఏం రాశాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇక్కడ 3 సందర్భాలు కనపడుతున్నాయి. పిల్లవాని వలె మాట్లాడాడట, తలంచాడంట, యోచించాడంట. తలంచటం వేరు, యోచించటం అంటే హృదయంలో జరిగే సందర్భం అది. తలంచటం అంటే తలంపులు, ఊహలు, ఆలోచనలు పుట్టేటువంటి వ్యవహారం అది. అలాగనే ఇక్కడ ఇంకో మాట ఏముందంటే, మొదటిగా మాట్లాడి తిని అని చెప్పని. ఈ టోటల్గా అక్కడ కనపడుతున్న అనుభవం ఏంటంటే పిల్లవాని వలె. ఏంటయ్యా పిల్లవాని వలె ఆయనలో కనపడ్డ వ్యవహారం అంటే, ప్రారంభంలో ఆయన అంటాడు, నేను అపోస్తులలో అయినటువంటి ఆ 12 మందిలో నేనేం తక్కువని కాదు, నేను ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు. నేను తక్కువని కాదు, నేను చాలా ఎక్కువ ప్రయాసపడ్డాను, నేనేమాత్రం తీసివేసేటువంటి వ్యక్తిని కాదు అన్నాడు ఆయన. కాలం గడిచిన తర్వాత ఆయన అన్నాడు, అపోస్తులైన వారందరికంటే కడమ అపోస్తుడు అంటే, కడమ అంటే చివరి వాడిని, తక్కువ వాడిని. నేను ప్రయాసం పడలేదు, నా యందు నిలిచి ప్రయాసపడినది నా ప్రభు యొక్క కృపయే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనమందరము ప్రభు చెప్పిన మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటయ్యా మాట అంటే, తన దాసులైన అపోస్తులను జతలుగా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు ముందుగా నడిపించాడు. కొన్ని ప్రాంతాలకు నడిపించి సువార్త చెప్పించాడు, అద్భుతాలు జరిగించాడు, స్వస్థత కార్యాలు, దెయ్యాలు విడిచిపెట్టిపోవటము, ఇలా ఇత్యాది అనేక సూచక క్రియలు వాళ్ళ ద్వారా జరిగిస్తూ వారి నోట ఆయన మాట ఉంచి అద్భుతంగా వారిని వాడుకున్నాడు. ఆ వాడబడిన తర్వాత కొంతకాలానికి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి వారి ద్వారా జరిగినటువంటి ఆ కార్యాలన్నీ వివరించి చెప్పుదాము, ప్రభుతో ఈ సంతోషాన్ని పంచుకుందామని చెప్పని వచ్చి ప్రభువుకు ఆ సంగతులన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పబడిన తర్వాత యేసయ్య ఒక మాట అంటాడు, మీరు సమస్తమును చేసి కూడా నిష్ప్రయోజకులమైన దాసులమని చెప్పండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే కోణంలో ఉన్నటువంటి ఒక మాట ఇప్పుడు పౌలు భక్తుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రయాసపడింది నేను కాదు కానీ నా యందు నిలిచి ప్రయాసపడినది ఆయన కృపయే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత పిల్ల చేష్టలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. తెలిసి తెలియని తొందరపాటు నోటి మాట దురుసు కూడా ఖచ్చితంగా ఉంటుంది. తప్పుగా ఆలోచించటంలో కూడా ఉంటుంది. ఆలోచించటం అలానే ఉంటుంది. హృదయంలో పుట్టే యోచన, హృదయంలో మనసులో పుట్టేది అదొక ఆలోచన, అదొక రకమైన యోచన ఉంటుంది. అలాగే తలంపుల్లో, ఊహల, ఆలోచనలో పుట్టే వాటిలో ఒక ఆలోచన, ఒక క్రియ జరుగుతుంది. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను పిల్లవాని వలె మాట్లాడాను. ఒకప్పుడు పిల్లవాని వలె నేను మాట్లాడానయ్యా, పిల్లవాని వలె నేను మాట్లాడాను. ఆ పిల్లవాని వలె మాట్లాడే తీరు ఎలా ఉంటుందంటే, మనకు బాగా అర్థం కావడానికి పిల్లవాని వలె మాట్లాడే తీరు ఎలా ఉంటుందంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాల పై భాగంలో ఓ సందర్భం ఉంది. యేసుప్రభు వారు పేతురుని అంటాడు, నువ్వు కేఫావి, నువ్వు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానయ్యా అన్నాడు పేతురుతో యేసుప్రభు. నువ్వు ఈ భూమి మీద, క్షమించండి, నువ్వు కేఫావి,
నువ్వు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళవు చెవి నీకు ఇస్తున్నాను, ఆ సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలవనేరవు అన్నాడు. అంటే పాతాళ సంబంధించినటువంటి ఏ చీకటి అవి ఎంత ప్రమాదకరమైన శక్తులైనా కావచ్చు, ఆ సంఘం ఎదుట నిలవనేరవు, అది అర్థం. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రమే చెప్పడం కాదు, ఇంకో మాట జోడించాడు ప్రభు. నువ్వు ఈ భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో దాన్ని బంధిస్తా, ఈ భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో పరలోకంలో దాని యొక్క కట్లు విప్పుతాను, విడుదల నేను ఇస్తాను అన్నాడు. ఆ మాటలు చెప్పగానే ప్రభు అన్నాడు, సీమోనకు పేతురు, సాతాను నిన్ను జల్లించ ఉద్దేశించాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను మీకోసం వేడుకున్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ పక్కనున్న వారిని కూడా సరైన మార్గంలో నడిపించాయంటే సరే ప్రభు అంట. ఒక మాట అన్నాడు యేసు ప్రభు. ఏమిటాయి ఆ మాట అందంటే, మనిషి కుమారుడు ఈ లోక మనుషులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, ధర్మశాస్త్రోపదేశకులు, మత పెద్దలకు అప్పజెప్పబడుతున్నాడు. వారు నిందిస్తారు, హింసిస్తారు, ఫు అని చెప్పి మొఖాన్ని ఊస్తారు, కొరడాలతో కొట్టి చిత్రహింసలు పెట్టి శిలువ మరణానికి అప్పజెపుతారు. 3వ దినాన తిరిగి ఆయన పునరుద్ధానుడై లెగుస్తాడు, ఆ మరణం అనేది ఆయన బంధించదు అన్నాడు. ఈ మాటలు జరుగుతూనే ఉండే పేతురు గారు వయసులో కొంచెం అంటే యేసు ప్రభు వారి కంటే కొంచెం వయసు పెద్దవాడంట. మరి ఆ స్వాతంత్రమో ప్రారంభం నుంచి ఆయనతో నడుస్తున్నటువంటి స్వాతంత్రమో తెలియదు, కానీ ఓ పిల్లవాని వాళ్ళే తొందరపడి యేసు ప్రభు వారి చేయి పట్టుకొని, ప్రభువా నీకు ఆ శిలువ మరణం దూరమవును గాక అన్నాడు. యేసయ్యేమో ఓరగా పేతురుకి వెళ్ళి చూసి, సాతానా నా వెనక్కి వెళ్ళిపో సాతానా, మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతుల గురించి మనసు పెట్టట్లేదు నువ్వు అన్నాడు. అంటే పిల్లవాని చేష్టలు ఇలా ఉంటాయి. దేవుని సంకల్పం ఏంటో గ్రహించలేవు, దేవుని ప్రణాళిక ఏంటో గ్రహించలేవు. కానీ తొందరపాటు అనే నోరు జారే మాట, ఆ మాట ఉంటుంది. మిరియాము అహరోను విషయంలో గతంలో కూడా చెప్పాను. నోరు జారే మాట, తొందరపడి నోరు జారటం అంటే పిల్లవాని చేష్టలు అన్నమాట. ఇంకా పిల్లవాని చేష్టలు ఎలా ఉంటాయంటే, ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే పిల్లవాని నోటి మాట కానీ, పిల్లవాని యొక్క తలంచే విధానం కానీ, లేదంటే యోచించే విధానం కానీ హోషే గ్రంథాన్ని గమనిస్తే మనకి ఇంకా తేటగా కనపడుతుంది, తేటగా అర్థమైంది కూడా. అది ఏంటయ్యా హోషే గ్రంథంలో కనపడే సంగతి అంటే, ఇజ్రాయేలీలందరూ దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి వారి చుట్టూ ఉన్న అన్య జనులతో వీరి పిల్లలను వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ పిల్లలను వీళ్ళు చేసుకోవటం, వారి సాంప్రదాయాలకు అనుగుణంగా వారి పద్ధతులకు వీళ్ళు వెళ్ళిపోవటం, వారి దేవి దేవతల ప్రతిమలకు వీళ్ళు మొక్కటం, వాళ్ళు అక్కడ అర్పించింది వీళ్ళు తినటము, వాళ్ళ ఆచారాల్లోకి వీళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళ పసిబిడ్డల యొక్క రక్తాన్ని ఆ దేవి దేవతలు ఎదుట బలిగా ఇస్తారు. అంటే మా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, ఆ దేవత లేదా ఆ దేవుడు అనుగ్రహం మాకు కావాలని ఇజ్రాయేలీ ప్రజల చుట్టూ ఉన్న అన్యుల యొక్క ఆచారాల్లోకి వీళ్ళు వెళ్ళిపోతే దేవునికి కోపం రగిలి వారిని భయంకరమైన శ్రమలకు అప్పచెబుతాడు. ఆ శ్రమలో ఇజ్రాయేలీలు అనుభవిస్తూనే ఉంటారు. పిల్లవాని చేష్టలు కాదు, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా బాగా స్పష్టంగా కనపడుతుంది. 8 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటే, 8 అని అక్కడ ఉంది, 2వ అధ్యాయం అటుకుంటే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడ 3వ అధ్యాయంలో 8 సంవత్సరాలు బహు కఠినమైన శ్రమలు అనుభవించేలా చేశాడు దేవుడు. కక్ష కాదు, నీ మేలు గోరే. అయితే ఆ శ్రమల్లో నిట్టూర్పు విడిచి దేవుని బతిమలాడితే 40 సంవత్సరాలు దేవుడు సహాయం చేశాడు, నెమ్మది కలిగిన పరిస్థితులు ఇచ్చాడు.
ఈ 40 సంవత్సరాలు వీళ్ళు మళ్ళీ తిరగబడ్డారు. 18 సంవత్సరాలు మళ్ళీ శ్రమలు. మళ్ళీ ఏంటి ప్రభు అని బోర్ను మొచ్చుకుంటే 80 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు. 80 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు. మళ్ళీ 4వ అధ్యాయం 1వ వచనం 2-3 వచనాలు చూస్తే అక్కడ 20 సంవత్సరాలు కఠిన బాధలు ఇజ్రాయిలు కఠిన బాధలు, కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయిలట యెహోవాకు మొరపెట్టిరట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ వాళ్ళు ఇట్టే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి వాళ్ళకు నచ్చినట్లుగా బ్రతకటానికి అలా వెళితే దేవుడు శ్రమలు అనుమతించాడు. ఈ పరంపరలో హోషేయ గ్రంథములో గమనిస్తే అక్కడ కూడా ఇదే తంతు కనపడుతుంది. దేవుని ప్రజలు దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళినప్పుడు భయంకరమైన శ్రమలు, వేదనలు, ఇరుకు, ఇబ్బంది, ఊపిరి సలపని పరిస్థితులు, చచ్చిపోతే బాగుండు అనిపించేటువంటి పరిస్థితులు కూడా నీ జీవితంలో ఎదురవుతాయి. ఎందుకు? దైవ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న తీరును బట్టి, నీ చుట్టూ ఉన్న సమస్యలను బట్టి కూడా దేవుడు ఆ సమస్యలకు పరిష్కారం చూపించట్లేదని బాధపడుతున్నావు. కానీ దేవుని ఎదుట నా హృదయంలో, నా బ్రతుకులో, నా ప్రవర్తన బట్టి, నా బ్రతుకును బట్టి, నా భక్తిని బట్టి, దేవుని సంఘంలో నేను ఉంటున్న తీరును బట్టి దేవునికి నచ్చనిది ఏది ఉంది నాకు ఆయనకి మధ్యలో అన్న ఆలోచన మనం చెయ్యం. ఇది ఒక కోణం. ఈ ఇరుకు ఇబ్బందిలోనే సైతాను గారు నీ దగ్గరకు వచ్చి దేవుని ప్రణాళికను పాడు చేయడానికి ఇంకెందుకు చచ్చిపో అని ప్రేరేపిస్తాడు. అక్కడక్కడ నోరు జారి కూడా కొంతమంది అంటూ ఉంటాం, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోవాలనిపిస్తుందని. నేను అంటాను, నిన్ను ప్రేరేపిస్తుంది సైతాను గాడు. నువ్వు చచ్చావనుకో, నీ ద్వారా ఆత్మలు రక్షించబడటం కానీ, నీ ద్వారా దైవజనుడికి వెనకాలండి కానీ, లేదా సంఘంలో ఉండైనా సరే దేవుని కొరకు దేవుడు అనుకున్న పని జరగాలని నువ్వు చేసే ప్రార్థన ఇక అది కరువు అయిపోద్ది, బ్రేక్ అయిపోద్ది. నువ్వు పోయావనికి ఎవడు చేస్తాడు? అది అర్థాంతరంగా నువ్వు ముగించుకుంటే, ఆత్మహత్య అనే ప్రయత్నం నువ్వు గనక చేసి, అది ఎటువంటి సూసైడ్ అటెంప్ట్ అయినా సరే, ఏ రీతిగా నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటే డైరెక్ట్గా ఏ మాత్రం టోల్గేట్లో ఉండవు అన్నమాట. డైరెక్ట్గా పోయి నిత్య నరకంలో పడతావు. కొంతమంది అంటారు నిత్య నరకంలో పడతావు అంటే ఈ చుట్టూ ఉన్న సమస్యల కంటే ఆ నరకమే బెస్ట్ అని చెప్పాలి. ఉట్టిదే అంతా. ఎందుక ఉట్టిదే అంటానో తెలుసా? ఈ చుట్టూ ఉన్న సమస్యల కంటే ఇంకా ఘోరాతి ఘోరమైన పరిస్థితి నిత్య నరకం. యుగ యుగాలు ఆరని అగ్ని, మానని వేదన, ఆగని పండ్లు కొరుకుట, చావని పురుగు. ఇంకో వింతేం తెలుసా? నరకంలోకి యాత్ర అనే పుస్తకం ఒకటి నేను రక్షణ పొందిన కొత్తలో చదివా. ఈ చర్మము ఓ పక్క నుంచి పెట్టుకుంటా వస్తూ ఉంటే మరో పక్క అది ఊడిపోతూ ఉంటుందట. మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది. ఘోరాతి ఘోరమైన కేకలు పెడుచు, ప్రభు నన్ను కనికరించు, రక్షించు అంటే ఆహా, ఆయన అన్నలతో దూరం నుంచి చూస్తానే ఉంటాడు కానీ ఏ మాత్రం పట్టించుకోవడానికి. ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ చెప్పకూడదు, ఇంకా భయంకరమైన విషయాలు ఆ పుస్తకంలో రాస్తే నేను చదివాను. ఈ పరిస్థితులు తాళుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటానని అనటం కాదు, కానీ ఈ పరిస్థితుల్లో నీ కొరకు నేను ఎలా నిలబడాలి ప్రభువా, ఈ పరిస్థితులు తాళుకొని నేను ఎలా నిలబడాలి, అందుకు కావాల్సిన కృప నాకు. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, కడుపున పుట్టిన బిడ్డలతో ఎలా ఉండాలి, అత్తతో అయినా, మామతో అయినా, కోడలతో అయినా, అల్లుడితో అయినా, మనో సంతానంతో అయినా, ఇరుగు పొరుగు వారితో అయినా, సంఘ బిడ్డలతో అయినా, నా తోటి పరిచారకులతో, సంఘ పెద్దలతో, విశ్వాసులతో, సేవకులతో, ఇత్యాది అనేక రకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు నీ జీవితంలో. నీ అనుదిన భవిష్యత్తు క్రమంలో ఉంటారు వాళ్ళందరితో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, ఇత్యాది ఈ కారణాలను బట్టి నాకు కావలసిన నీ కృప,
అన్ని విషయాల్లో వివేకం నాకు ఇవ్వు. ఈ పరిస్థితులు చాలుకొని నిలబడటానికి కావాల్సిన సామర్థ్యం నాకు దయచేయి. నువ్వు మాత్రమే నిలబెట్టగలవు ప్రభువా అని చెప్పని ఆయన అడగగలిగితే అసలు నీకు శ్రమే కాదు, పొరపాటును కూడా నీ నోట నేను చచ్చిపోతాననే మాట రాదు. ఒకప్పుడు నేను పిల్లవాని వల్లే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇంట్లో అయినా సరే ఏకాంతంగా కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది, చచ్చిపోవాలని బోర్ నేర్చి బైబిల్ అంతా తడిపా. నాకు నేనేదో హ్యాండిల్ చేద్దామని ఆ పరిస్థితులన్నీ నేను అనుకున్న రీతిగా ఏ స్థితి కూడా సరిగా రావట్లేదని చెప్పని ఏడ్చా. నేను ఆ గదులు సాక్ష్యము, తడిచిన బైబిల్ సాక్ష్యము, కన్నీటితో తడిసినటువంటి బలిపీఠం సాక్ష్యము ఏడ్చా. నేను ఓ రోజు ఏకాంతంగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు చనిపోవాలంది ప్రభు, చనిపోవాలని చెప్పని ఈ 2 చేతులు తీసుకొని ముఖం మీద లాగి నా శక్తి కొలది ముఖం మీద కొట్టుకునేవాడిని. అంత భయంకరంగా ఏడ్చేవాడిని. పరిస్థితులను తొంగి చూసుకొని, కానీ ఆ సమయంలో ప్రభు అన్నాడు ఓర్చుకో అన్నాడు. ఇక అంతే, కన్నీరు రావట్లా, ఏడుద్దామన్న ఏడుపు రావట్లా, అంతా ఎగిరిపోయింది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో నేను నేర్చుకున్న ప్రార్థన ఇంతకుముందు చెప్పిందే, ఈ పరిస్థితులను తాళుకొని నిలబడతాని కృపనివ్వయా, ఎవరితో ఎలా నడుచుకోవాలి అందుకు కావాల్సిన కృపనివ్వయని ప్రతి ఎదురవుతున్న పరిస్థితిని బట్టి దేవుని పాదాలు పడ, సంతోషమైన, వేదనైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నిందైన, అవమానమైన ఏ పరిస్థితి అయినా సరే నేను హ్యాండిల్ చేయలేను, నేను పరిష్కరించలేను, నాకు చేత కాదు. నా జ్ఞానం ఏ పాటిదంటే చచ్చిపోదాం, ఈరోజు బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదాం అన్నది నా జ్ఞానం. నేనంత జ్ఞానవంతుని కాదు ప్రభువా. ఏ పరిస్థితి అయినా నువ్వు పరిష్కరించగలవు. నువ్వు పరిష్కరిస్తే అది శాశ్వతంగా పరిష్కారం చూపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. పిల్లవాని చేష్టలు అన్నమాట. పిల్లవాని వలె యోచించా, పిల్లవాని వలె దేవుని సన్నిధిలో ప్రార్థించా, పిల్లవాని వలె తలంచాను కూడా నేను. ఇజ్రాయేలీలు దేవుని చిత్తానికి బయట ఉన్నారు, మొరపెడుతున్నారు, కానీ ఉపయోగం లేదు. అయితే ప్రభు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. హోషేయ అంటే రక్షకుడు అని అర్థం. హోషేయ యెహోవాయే మన రక్షకుడు అని అర్థం. హోషేయ అంటున్నాడు, హోషేయతో దేవుడు అంటున్నాడు, క్షమించండి, హోషేయతో దేవుడు అంటున్నాడు, అల్లల్లదుగదుగదుగో ఆ అమ్మాయి వ్యభిచారం చేస్తూ ఉంది కదా, ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకో అన్నాడు ప్రభు. అదేంది ప్రభువా, నేను ఎప్పుడు కూడా అపవిత్రతను నేను ముట్టుకోలేదు, అటువంటిది నా జీవితంలో కనపడలేదు, నన్నెందుకని ప్రభు అదుగదుగు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావంటే ప్రభు అన్నాడు నేను చెప్పింది చేయ అన్నాడు. ప్రవక్త కదా, యేసయ్య ఏ చేస్తే చేయాల్సిందే, తప్పదు. అననీ కూడా అన్నాడు, తిన్నదనబడిన వీధిలో ఒక ఇంట్లో ఉన్నాడు తార్సు వాడైన సౌలు, నువ్వు వస్తావు, చేతి నుంచి ప్రార్థన చేస్తావు, కళ్ళకు పెట్టిన పొర రాలిపోద్ది, తర్వాత బాప్తీసు అనుభవంలోకి వస్తాడు, నా సేవకి ఈ కోణంలో కోరుకున్నానని చెప్పంటే అననీయ యేసయ్యకు కథ చెబుతుండు. ఆయన సంగతి అంతా యేసయ్యకు తెలియనట్టు. చాలే కానీ నువ్వు చెప్పిన పని చేయిపో అన్నాడు. అట్లానే వెళ్ళిపోయాడు. అననీయ కూడా ఒక ప్రవక్త. ఇక్కడ హోషేయతో కూడా చెప్తున్నాడు, నాకు చాలా ఇష్టమైన పుస్తకం అన్నమాట ఇది. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళా నేను బాగా ఇష్టపడే గ్రంథం ఏదన్నా ఉన్నదంటే హోషేయ గ్రంథం. ఎందుకయ్యా అంటే మారు చెప్పకుండా నేను వెళ్ళనని చెప్పకుండా, అపవిత్రమైనది ఏది నేను చేయలేదయ్యా అన్నాడు, కానీ నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళిపోయాడు. పోయి ఆమెను తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం కాపురం నడిచింది. ఓ 2 పిల్లలు కూడా కన్నట్టున్నారు. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈమెకు డబ్బు మీద మోజు పోయింది. దేని మీద? డబ్బు మీద, విలాసవంతమైన జీవితం మీద మోజైంది. విలాసవంతమైన జీవితం మీదను డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయేసరికి ఆ ప్రాంతంలో ఒకడు చిన్నగా వెళ్తారు కదా సంతకి,
ఏడుంది పాస్టర్ గారు సంత ఆడంటే, యోసేపుని ఏడగొన్నారు వాళ్ళు, పోతిఫర్ వాళ్ళు. ఇష్మాయిలీలు తీసుకుపోయి సంతలో పెట్టారు. సంతలో ఉన్న యోసేపుని పోతిఫర్ కొనుక్కొని పోయాడు బానిసగా. అట్లనే ఆ రోజుల్లో వస్తువులు కానీ బానిసలు కానీ అమ్మేటువంటి సంత అనేది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడంటే సాగర్ దాటిన తర్వాత మల్లేపల్లిలో ప్రతి వారం సంత జరుగుద్ది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం నుంచి కొన్ని స్పెషల్ ఐటమ్స్ అన్నీ రోడ్డు మీద వరుసగా ఉంటాయి. అటు పశువుల సంత జరుగుద్ది, అలాగనే కూరగాయలు కానీ, కూరాకులు, ఆ చింత చిగురు కానీ, ఏవైనా అక్కడ ఆ ప్రాంతంలో దొరికే ప్రతి ఐటము, రిబ్బన్ కానుంచి, ఆడపిల్లల జడకేసుకునే రిబ్బన్ కానుంచి అన్నీ ఉంటాయి అక్కడ. నేను చూశాను కార్ డ్రైవర్గా వెళ్ళినప్పుడు. ఆ సంత జరిగే సమయంలో 1-2 సార్లు అట్లా వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళి. అప్పుడు చూశాను, ఏంది ఇది ప్రత్యేకంగా ఉందంటే, ఇక్కడ సంత జరుగుద్దయ్యా అన్నాడు. దాన్ని ఆ ఊరిని ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే, ఆ ఊళ్ళో అన్ని ఐటమ్స్ పెట్టారు. అలాగనే హోషే కాలంలో కూడా, యోసేపు కాలంలో కూడా సంత జరుగుతుంది. ఆ సంతలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ, పశువులు కానీ, బానిసలుగా వ్యక్తులను నమ్మటం కానీ, ఇట్లా ఇత్యాది ఏమైతే కావాలో అన్నీ ఉంటుంది అలా. ఇక అర్థం కావడానికే మల్లేపల్లి సంగతి చెప్పారు. అక్కడికి రాగానే ఒకడు, ఈమె తరచూ ఆ సంతకు వచ్చినప్పుడు వాడు ఒకడు ట్రాప్ చేస్తూ ఉన్నాడు. ఈమె ఆలోచనలు మారిపోయాయి, నోటి మాట మారిపోయింది, యోచనలు అంటే హృదయంలో మనసులో పుట్టే ఆ ఆలోచనలు అవన్నీ మారిపోయాయి. చివరికి ఏమైందంటే, పాడైపోయిన జీవితాన్ని దేవుడు ఉద్ధరించాలని ప్రవక్తకి ఇచ్చి పెళ్లి చేశాడు. పిల్లలు కూడా కన్నది. కానీ స్వేచ్ఛా జీవితం కావాలని, ఒకడు నా మీద అజమాయిషి ఉండకూడదని, స్వేచ్ఛా జీవితం కావాలని చెప్పని అడుగులు వేస్తే, చివరికి కట్ చేస్తే జరిగిన పని ఏంటంటే, వాడు మోజులో పడి వెళ్ళిపోయింది. చివరికి ఆమె అందమంతా వాడు అంటే వాడి మనసుకు నచ్చినట్టుగా ఆస్వాదించి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా తెచ్చి సంతలో పెట్టాడు. మళ్ళీ ఏమైనా తీసుకొచ్చి సంతలో పెట్టి, ఇంత వెండికి నేను అమ్ముతానని వేలం పాట పెట్టాడు. వేలం పాట అంటే పోటాపోటీకి జరుగుద్ది. రూపాయి కానించి దేవుడు పాట రూపాయిని మొదలు పెడతారు. మరి ఆ రోజులు ఎట్ట పెట్టారో తెలియదు. వెండి అనేది మాత్రం ఉంది ఖరీదు చెల్లించడానికి. ఆ వేలం పాటలో పెట్టి వేలం పాట పాడుతూ ఉన్నారు. ఆమె అందాన్ని బట్టి, ఆమె వయస్సు, ఉన్న శరీర సౌష్ఠం అంతటిని చూస్తా, అందాలను అన్నీ చూసుకుంటా, పైకి కనపడే చూసుకుంటా వేలం పాట జరుగుతూ ఉంది. ఈ లోపల ప్రభు అన్నాడు హోషేతో, నీ భార్య పలానా చోట వేలం పాటలో పెట్టబడింది, వెళ్ళిపోయావు, తెచ్చుకోపో అన్నాడు ప్రభు. అదేంది ప్రభు, కాదనుకొని వెళ్ళిపోయింది కదా అంటే, కాదు, నువ్వు వెళ్ళి ఎంత వెండైనా చెల్లించు, ఎంతకైనా వాళ్ళందరికంటే అధికంగా వెండి విషయంలో ఖరీదు పెట్టి పాట పాడి ఆ అమ్మాయి నువ్వు తెచ్చుకో నీ భార్యగా అన్నాడు. అట్లానే ప్రవక్త వెళ్ళాడు. ఆ వేలం పాటలో వెండి పెరుగుతూ ఉంది, ఎంతైతే అంత ప్రభు చెప్పాడు కాబట్టి టోటల్గా ఇతనదే పై చేయనట్లుగా వెండి చెల్లించి ఆమెను తెచ్చుకొని భారీగా తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఈ ఉదంతం అంతట్లో మనకు పరిశుద్ధాత్మదేవుడు నేర్పే పాఠం ఏంటంటే, పిల్లదానిగా ఆలోచించింది, పిల్లదాని చేష్టలుగా అతనితో మాట్లాడింది, పిల్లదాని చేష్టలుగానే హృదయంలో మనసులో యోచించింది. కట్ చేస్తే తన జీవితం అంతా దుర్భరంగా మారిపోయింది. ఈరోజు చాలామందిని గమనిస్తూ ఉంటే, ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత కొంతమందిని నేను గమనించినప్పుడు, వాళ్ళు నడుచుకునే విధానాన్ని నేను చూసినప్పుడు, మాకు చిన్నప్పుడు మా తాతమ్మ మా తాతయ్య వాళ్ళు కొన్ని కథలు చెప్పేవాడు. టీచర్లు కాబట్టి కథలు చెప్పేవాడు. ఆ కథల్లో ఒక కథ మాకు బాగా గుర్తొచ్చేది. మా అమ్మ కూడా
మా నాన్న కూడా కథలు చెప్పేవాడు పడుకున్నప్పుడు. పల్లెటూరులో పడుకుంటాం, ఆరు బయట మంచాలు ఒకటే వేసుకొని అలా పడుకున్నప్పుడు మాకు కథలు చెప్పేవాడు. కథలు చెబితేనే మేము నిద్రపోయేవాళ్ళం. లేకపోతే ఇక ఏదో ఒకటి అటు ఇటు ఆడుతూ ఉంటాం అని చెప్పని కథలు చెప్పి నిద్రపుచ్చేవాడు. ఆ కథలు చెబుతున్న కథల్లో ఒక కథ నాకు బాగా గుర్తొచ్చేది. ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నూతన ఇజ్రాయేలీల యొక్క పిల్ల చేష్టలు ఎలా ఉన్నాయంటే, ఆ పిల్లవాని మాటలు, పిల్లవాని చలంచటం, పిల్లవాని వాళ్ళు యోచించటం ఎలా ఉందంటే ఈ కథలాగానే ఉంది. ఎలా ఉందంటే, ఓ ప్రాంతంలో కొండపెట్టు అంటే కొండకు దగ్గరలో, కొండపెట్టు అంటే మళ్ళీ పైకి పోతే అర్థం, ఆ కొండకు దగ్గరలో అంటే అడవికి దగ్గరలో ఒక గోడెం ఉంది. ఆ గోడెంలో ఓ రైతుకి చాలా గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. అయితే ఒకరోజు ఆ కుటుంబం వేరొక వాడికి ఆ కాపులా కాయటం అనే బాధ్యత అప్పచెప్పారు. కాపులా కాయటం అనే బాధ్యత అప్పచెప్పారు. అయితే వీడు కాపలా గాయటమేమో కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయటమే ఎక్కువైంది వాడి పని. ఏంటయ్యా ఆ పని అంటే, బాగా మధ్యరాత్రి 1 గంట కానించి మొదలుపెట్టాడు వీడు ఆట. ఏంటయ్యా ఆట అంటే, ఆ ప్రాంతంలో తరచూ పులి వచ్చి మేకనో గొర్రెనో పొట్టేలనో అందింది ఎత్తుకొని వెళ్ళిపోద్ది అనమాట. దాని నోటికి అందకుండా ఈ గొర్రెలను మేకలను పొట్టేళ్లను వాటి ఆ మందలను కాయాల వీడు రేచి నిద్ర కాసి. అయితే వీడు ఏం చేస్తున్నాడంటే 1 గంట కాంచి మొదలు పెట్టాడు అనమాట. ఇక మంచి నిద్ర టైం కదా, అదిగో పులి వచ్చింది, ఇదిగో పులి వచ్చింది, అదిగో పులి వచ్చింది అండు బర పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ ఇంటోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. ఆ పక్కన ఉన్న మందలు కాపులా కాస్తున్న వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏదిరా పులి అంటే వచ్చారో లేదని చెప్పని జస్ట్ ఊరకట్ట ట్రైల్ వేసేయాలి. మళ్ళీ గంట దాటిన తర్వాత మళ్ళీ అయ్యో పులి వచ్చింది అని మళ్ళీ ఆ మందలో ఈ మందలో కాపులా కాసి వాళ్ళు అందరూ వచ్చారు వాడి దగ్గరికి. ఏది పులి అంటే అసలు ఈ దెబ్బ పిలిస్తే వస్తారో లేదని చెప్పని అలాగ ఏకేసేయాలి. మళ్ళీ గంట ఆగిన తర్వాత 3 గంటల కాలంలో, తెల్లవారుజాము 3 గంటల కాలంలో, అమ్మో వచ్చింది పులి, మేకను వేసుకొని వెళ్ళిపోతుంది, నోట పట్టుకొని పోతుంది అని చెప్పని కేకలేసి, అరే ఎవడురా ఎక్కడరా ఏందిరా కర్ర అందుకోరా అదిరా ఇదిరా అని చెప్పని దగ్గరకు రాగానే ఉట్టిదే ఈ 3:00 కూడా వస్తారో లేదని చెప్పి ట్రైల్ వేసాను. మళ్ళీ గంట ఆగిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఈసారి ఏకంగా పులి రావటం అయింది. దాని నోట మంచిగా దొరికిన ఆ గొర్రె పిల్లను పట్టుకుంది, వెళ్ళిపోయింది. అరే వచ్చిందిరా పులి వచ్చిందిరా, గొర్రె పిల్లను పట్టకపోతుందిరా, అయ్యో అమ్మో వాయో అంటే అసలు వీళ్ళు ఎవరు రాట్లా. కారణం ఏంది? వీళ్ళు అనుకుంటున్నారు చుట్టుపక్కల మందల కాపులా కాసేవాళ్ళు, కానీ అసలు వాళ్ళు మొత్తం అనుకుంటున్నారు ఈ మొఖం 3 సార్లు అట్నే మననే తేడా చేశాడు. నిజం చెప్పకుండా తేడా చేశాడు. ఈసారి కూడా అట్నే మనల్ని అల్లరి పెడతానికి కేకేసి ఉంటాడులే అని చెప్పి అనుకున్నాను. కట్ చేస్తే తెల్లారిపాటికల్లా ఏమైందిరా ఏందిరా అంటే కేకలు ఎత్తి ఒక్కడు రాలేదు. ఏందిరా అంటే అదేది ఏమైందంటే గొర్రె పిల్లను పట్టుకొని పోయింది పులి అంట. మరి మమ్మల్ని కేకేయచ్చు కదరా అంటే కేకేసాను, మీరే రాలేదండి. ఇక అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు వీడు చివరిగా చెప్పింది నిజమే, కానీ ఎవరు నమ్మల. జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. మన జీవితాల్లో ప్రభు అన్నాడు ఒక మాట, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదని ఖండితంగా చెప్పేసి పెద్ద మాటలు ఒక మాట మార్చి ఇంకో మాటను నీ తల్లికైనా, నీ భర్తకైనా, భార్యకైనా, తోడబుట్టిన వారికైనా, సంఘంలో సేవకుడికైనా, ఇంచాది ఎవరికి నువ్వు చెప్పినా వీడి మాట లేదు, ఏమి మాట నికరం లేదు, ఎన్ని చెప్పినా కానీ నమ్మకూడదు అని ముద్ర పడిపోద్ది.
నమ్మకూడదని ముద్ర పడిపోద్ది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ మధ్యకాలంలో జరిగిన విషయం అన్నమాట. ఆడపిల్ల ఫలానా వాళ్ళ వల్ల నాకు ఇలాగా ఎఫెక్ట్ ఉంది అని చెప్పని నాకు తెలిసిన వాళ్ళే, సంఘంలో వాళ్ళే, ఇలా ఫలానోళ్ళు ఇట్లా సంగతి చేతబడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఇంట్లోనే షట్కం గీసి నల్లకోడిని బలిచ్చి ఆమె ఆడగూతురు బాగా లావుగా ఉంది, మాంత్రికురాలు వచ్చింది, రాత్రి వేళ ఏదో చేసిపోయింది, ఆ తర్వాత మాకేదో అవుతుందని చెప్పారు. సరే, దైవజనుడిగా సంఘంలో వ్యవహారం కాబట్టి ప్రార్థన చేశారు. ప్రభు కృపను బట్టి, ఎందుకంటే వాటి మీద అధికారం ఇచ్చాడు కాబట్టి విడుదల కలిగింది, బాగుపడ్డారు, బాగుంది. ఆ మధ్యకాలంలో ఏమైందంటే, ఎవడింట్లో అయితే ఈ షట్కం గీసి వ్యవహారం చేశారో ఆ ఇంట్లో భార్యాభర్తలు దుమ్ము కొట్టుకున్నారు. ఆ ఇంట్లో భార్యాభర్తలు దుమ్ము కొట్టుకున్నారు. అది మధ్యాహ్న కాల వేళ, బాగా 1:30, 2 ఆ టైం అన్నమాట. దుమ్ము కొట్టుకున్నారు. అయితే వాళ్ళ బంధువులు చాలామంది ఉన్నారు, దగ్గరే ఉన్నారు. కానీ ఈ అమ్మాయి తెలియని రీతిగా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వచ్చింది. వాళ్ళిద్దరిని సముదాయించింది, సమాధానపరిచింది, బయటకు వచ్చింది. ఇంకంతే. కట్ చేస్తే 2-3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇక ఈ సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. నీకెడ తెలుసు పాస్ గారు అంటే, ఆమె సముదాయించేటప్పుడు, ఆ గొడవ జరిగేటప్పుడు నేను వస్తున్నా, అదే కరెక్ట్గా విశ్వాసులు ఇల్లే కాబట్టి అటు నుంచి వస్తున్నా, నేను చూసి ఈ కథ అంతా. వ్యవహారం మన దగ్గర రాలేదు కాబట్టి నేను మౌనంగా ఉంటే, ఎంత నిజం తెలిసినా అసలు అవతలలో ఏం చెబుతారు, నిజం చెబుతారా, నిజం ఒప్పుకుంటారా లేదా, ఈ కారణాన్ని బట్టేనయ్యా బుద్ధిగడ్డి దీన్ని ఒకప్పుడు ఈ సంగతి చెప్పాను. కానీ ఇప్పుడు నేను అలా అడుగులు వేయటం వల్ల ఇదిగో ఇన్ని రోజులు హాస్పిటల్ బెడ్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతావు. చివరికి వింతేందో తెలుసా, నేనే ప్రార్థన ప్రేయర్ చేసి ఇస్తే ఇక నా ఎవట్ల వ్యవహారం అంతా వాళ్ళు ఉంటా ఉన్నారు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాసం ఉన్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు కృపను బట్టి ఆ తర్వాత ప్రేయరాలు ఇచ్చినప్పుడు దేవుడే కటాక్షించి ఆయన కృపచేత కొంచెం బయట వేసాడు. ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు. ఈ 3 పిల్లలు అనుకున్న ఆ ఇంట్లోనే చేతబడులు జరిగినాయి. ఇది వాస్తవం లేదా ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన నాకు చెప్పాడు, అది వాస్తవమే జరిగిందని. నేను ఎవరు చెప్పినా ఏది వెంటనే మొండిగా నమ్మను. దేవుని దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చేదాకా ఉపయోగపడతా. నేను చూసింది ఏదైనా మాట్లాడాలన్నా కానీ నేను మాట్లాడను, విన్నది ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడను. ప్రభు నాకు సెలవిచ్చి ఇప్పుడు మాట్లాడంటేనే మాట్లాడచ్చు, లేదా మౌనంగా చూస్తూనే ఉంటా. అది ఎంత నష్టమైనా సరే నేను చేయగలిగేది ఏముంది? నేను చూస్తూ ఉంటే, మాట్లాడదామన్నా, ప్రయత్నం చేద్దామన్నా, ఏదైనా సహాయం చేద్దామన్నా, నేను సరెండర్ అయింది పరిశుద్ధాత్మ దేవునికి. అర్థం కాని ఎవరికి తొందరగా నేను పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉన్నా. ఆయన చెప్పినట్టు నేను నడవాలి, ఆయన చెప్పిందే చేయాలి. అంటే అది ఏదైనా అంటే మరి తప్పదు. మరి నేనున్న ఆధ్యాత్మిక ఆ పరిపక్వత కలిగిన ఆ మెట్టులో నువ్వు కూడా ఉంటే, నేను వేస్తున్న అడుగులు, పలుకుతున్న మాటలు, చేస్తున్న చేష్టలు అన్నీ అర్థమవుతాయి. నేనున్న ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన ఆ మెట్టులో నువ్వు లేకపోయావు అనుకో, అంత గజిబిజి గందరగోళమే. ఏ ముక్క కూడా అర్థం కావట్లేదు, ఏంటి ఇతను అంటారు. అది ఎవరైనా సరే, నా ఇంట్లో వాళ్ళకే నేను అర్థం కాను ఎప్పుడు ఎలా ఉంటే ఏదంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వశుడు ఉన్నాయి. ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తున్న సందర్భం ఉంది కాబట్టి పరిస్థితి నాది ఇప్పుడు ఆ పరిస్థితి. ఆయన చెప్పినట్లు అడుగులేయాలి కాబట్టి నువ్వు ఎంత ఎట్ట మొక్కుకున్నా కానీ, ఎట్ట ఇదైనా సరే అలింగా వ్యవహారం అంతా ఆయన చూస్తూనే ఉంటాడు. ఎవరికి అర్థం కాదనమాట. ఇప్పుడు ఈ సాక్ష్యం ఎందుకు పరిచయం చేస్తున్నానంటే,
కుటుంబీకులకైనా సంఘానికైనా అక్కడ జరుగుతుంది మరుగుపరచవచ్చు. పిల్లవాని చేష్టలవి, పిల్లవాని వలె మాటలవి, పిల్లవాని వలె యోచించటం. కానీ ప్రమాదం ఎంత గొప్పగా ఉంది, ప్రాణాపాయం కలిగేటువంటి పరిస్థితి అది. పక్కా ప్లాన్ వేసి చంపాలనుకున్నటువంటి పరిస్థితి అది. కానీ నాకు తెలుసు, నేనెందుకు అసలు సంగతి బయటికి రాకుండా నేను చెప్పిన నమ్మరు అనే దానికి ఇంకొక విషయం కూడా చెప్తా. నేను పరిచారకుడిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కాలనీలో తండ్రి సన్నిధిలో నేను పరిచారకుడిగా ఉన్నా. ఆ 3వ లైన్లోనే ఉంటుంది. ఇప్పుడు మందిరం కాకుండా కింద ఆశ్రయం, పైన మందిరం కట్టినట్టున్నారు. ఏంది అక్కడ రోడ్డు మీద పరిచర్య జరిగేది. ఆదివారం ఆరాధన ఉదయం 6 గంటలకి రోడ్డు మీద జరిగేది. ఆ సమయంలో పమిడిపాడో ఎక్కడి నుంచో ఒక తల్లి వచ్చింది. 2 వ్యక్తులు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఒక వ్యక్తి పురుగుల మందు తాగాడు, ఇంకొక వ్యక్తి కూడా పురుగుల మందు తాగాడు. అయితే వీళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అంటున్నప్పుడు నేను సౌండ్ సిస్టమ్ కాడ ఉండి వింటా ఉన్నా. నాకు అప్పటి నుంచి అనుభవం అన్నమాట, ఈ ప్రభువా వీళ్ళకి అవకాశం ఉందా లేదా, ఎవరుంటారు ఎవరు పోతారు, అసలు ఇద్దరు సేఫేనా అని అడగటం నాకు అప్పటి నుంచి అలవాటు. అయితే ప్రభు అన్నాడు, వాళ్ళలో ఒకళ్ళు ఉండరు, ఒకళ్ళు పోతారు అన్నాడు. అయితే నువ్వు చెప్పమాకు అన్నాడు. ఎందుకు చెప్పమాకు అన్నాడో తెలుసా? ఇప్పుడు నేను ఆ మాట చెప్పాను అనుకో, ఈ దైవజనుడు చెప్పిండు కాబట్టి మా వాడు చచ్చాడు, లేదా మా వాళ్ళకి అది నష్టం జరిగింది కాబట్టి దీని అంత కారణం ఈడేరని చెప్పని నన్ను స్టేషన్లో పెడతామో లేదంటే వాళ్ళకి నచ్చినట్టుగా ర్యాక్ కొడతామో చేస్తారు. లేదు మేలు జరిగిందనుకో గంపలో పెట్టుకుని ఊరేగుతారనమాట. మా దైవజనుడు గొప్పోడు అని. తేడా పడ్డప్పుడు ఉంటుంది దైవజనుడి విషయం ప్రవచనం చెప్పేటప్పుడు కానీ. అందుకే తొందరపడి ఏ విషయం ప్రభు నాకు చెప్పినా ఇప్పుడు చెప్పాలా, తర్వాత చెప్పాలా, ఎప్పుడు చెప్పాలనేవాడిని. ప్రభు సెలవిచ్చినట్లే ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు బ్రతికారు. ఆమె వచ్చి చెప్పింది మళ్ళీ, అయ్యా ఒకళ్ళు బ్రతికారు, ఒకళ్ళు చనిపోయారు, అయ్యా చేసేది ఏముందిలే అని. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా ఆత్మీయ తండ్రి దావీదు పాష గారు ఇక్కడే సంఘ కాపరి, తండ్రి సన్నిధి పరిచర్య ఇప్పుడు నడిపిస్తున్న ఆయనకి తర్వాత చెప్పా. ఈ సంగతి ముందుగానే దేవుడు నాకు చెప్పాడు, అయ్యా ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు పోతారని. నోరు తెరిచి చెబితే ఏమవుతుందని చెప్పలేదంటే చెప్పకపోవటమే మేలు దానియేలు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పకపోవటమే మేలని. చెప్పకపోవటమే మేలు దానియేలు అని చెప్పని ప్రభు మా ఆత్మీయ తండ్రి చెప్పాడు. కొన్ని సంగతులు నాకు తెలిసిన నేను మౌనంగా ఉంటా. నువ్వు ఎన్ని డ్యాన్సులన్నీ నాకే ప్రాణాపాయ పరిస్థితి పెట్టిన పరిస్థితి అయినా సరే మౌనంగా చూస్తూనే ఉంటా. ఎందుకంటే నన్ను ఆయనలో పెట్టుకొని నడిపిస్తున్నవాడు సర్వశక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎన్ని చెప్పులన్నా పడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు మా మీదకి యేసు ప్రభు వారి ద్వారా వస్తున్నటువంటి ఆ ఉగ్రత, ఆ శాపం, ఆ కీడు నేను తప్పించుకోవాలి అని చెప్పని నీకు తెలిసిన మాంత్రికుల దగ్గర పోవచ్చు, నీకు తెలిసినటువంటి ఈ లోక సంబంధమైన లేదా కులానికి సంబంధించిన ఆ దేవి దేవతల దగ్గర పోవచ్చు, మొక్కుకోవచ్చు, కొలుపులనొచ్చు, ఏ గోలన పెట్టుకో. నువ్వు ఆశ్రయించిన అన్నీ వచ్చి నా యేసే ముందు సాగిలపడాల్సిందే. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ లోక దేవి దేవతలు అనబడినవి నీ ఎదుట సాగిల పడుతున్నవి కదా అని చెప్పని. అటుకి అధికారం లేదు. ఆయన ఫైనల్ అన్నాడంటే ఇంక నీకు ఎవడు బయటపడాడు. వ్యర్థమైన ఖర్చు తప్ప బయటపడేసేది ఎవరైనా ఉన్నారంటే నువ్వు మరలుకొని, నువ్వు త్రిప్పబడి యేసయ్య దగ్గరకు వచ్చి సాగిలపడి ఉపవాసం ఉండి గుండెల బద్దలయ్యేంతగా వేదన అనమాట. దాన్నే నీ ఉపవాసం ఉండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన ఎదుట సాగిలపడి క్షమాపణ కోరండి. ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడని. దానికి నిలువెత్తు సాక్ష్యం నేను, మా కుటుంబమే.
8 సంవత్సరాలు ప్రభువును బతిమలాడి శపించబడితే నా ప్రభు కనికరించి నిత్య నిబంధన చేసి ఈ రకంగా నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా అవకాశం ఉంది, నీకు కూడా అవకాశం ఉంది. నువ్వు మరలుకొని త్రిప్పబడి ఆయన పాదాలు పట్టుకొని ఆయన బతిమలాడితే ఇంకెక్కడ లేదు నీకు దారి. అది నీకు కూడా తెలుసు. కాకపోతే అహం అడ్డొస్తూ ఉంది. నేనెందుకు తలదించాలి, నేనెందుకు నా అహాన్ని చంపుకోవాలి, వాడేమైనా గొప్ప అయిందని చెప్పని దేవుడి మీద రంకలేస్తూ ఉన్నావు. ఖచ్చితంగా మెడ వంచని కోడెకు మొగదాడేస్తాడంట యేసయ్య. ఉంది, అది కూడా ఉంది బైబిల్లో. మొగదాడు వేసాను సరే ఈ ముక్కులకి వేస్తారు. ఇప్పుడు ఆడపిల్లలు ఫ్యాషన్కి వేస్తున్నారు రింగు. ఈ రెండు ఈ ముందు మధ్యలో ఉన్న ఈ దూలంలాగా ఉన్నటువంటి ఈ దూలానికి రింగ్ వేస్తున్నారు. ఇటుపక్క ముక్కు పొడగ పెట్టేకెళ్ళి అటుపక్క ముక్కు పొడగ పెట్టేకెళ్ళి కాదు, మధ్యలో ఉండే దానికి రింగ్ వేస్తున్నారు. అక్కడ కోడదోడిని చూస్తే అర్థమైతే, దున్నపోతుని చూసినా అవి అలివి కావటానికి సరైన రీతిగా నడవటానికి ముక్కు తాడు అంటారు దాన్ని. అదేసి ఇటుపక్క వచ్చాడు అటుపక్క వచ్చాడు కట్టి ఒకటే పశువు లాగేటువంటి బండి అయితే దానికి గడుతారు. లేదంటే రెండు కట్టేదానికైతే అట్టొకటిటోడు కట్టి ఎడపడది బాపడది అంటారు. అట్ట కట్టేనా సాగలాగుతాడు అన్నమాట యేసయ్య. అలిం కాకపోతే ఆయన దగ్గర ఎన్నో సూత్రాలు ఉన్నాయి నిన్ను లైన్లో పెట్టుకోవటానికి. నీ దగ్గర ఎన్నో ప్రయత్నాలు ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర ఎన్నో సూత్రాలు ఉన్నాయి నిన్ను పట్టకొచ్చుకోవటానికి. ఆయన ముందు మనం చిందులేయకూడదు, ఎగస్ట్రాలు చేయకూడదు. చెప్పిందంటాం, లోపడతాం, సరి చేసుకోవటం, అంతే కథం. ఇవన్నీ ఏంటంటే పిల్లవాని చేష్టలు అన్నమాట. పిల్లవాని మాటలు, పిల్లవాని యోచనలు. పూర్ణము కానిది ఒకప్పుడు ఉంది, పూర్ణమైనది వచ్చింది. అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎదుటికి వచ్చి నువ్వు సాగిలు పడినట్లయితే ఈ పిల్లవాని చేష్టలు, పిల్లవాని మాటలు, పిల్లవాని యొక్క తలంపు, పిల్లవాని వల్ల తలంచటం, పిల్లవాని వల్ల యోచించటం అనేది మొత్తం సరిచేసి పెద్దవాని వలె ఏముంది అక్కడ మాట, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఏముంది అక్కడ? ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని ఆధ్యాత్మిక పరిపక్వతలో తెచ్చుకుంటాడు. అటు నల్లగొట్టి ఇటు నల్లగొట్టి, అటుగొట్టి ఇటుగొట్టి 6 ప్యాక్ బాడీ వాడిని ట్రైనింగ్ చేసేటప్పుడు, లేదంటే ఒలింపిక్స్కి ఒక వ్యక్తిని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, క్రికెట్ బ్యాటింగ్ జరిగేటప్పుడు అయినా సరే ఎన్నో రకాల ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎన్నో రకాల గాయాలు ఉంటాయి, ఎన్నో కండరాలు పడుతున్న నొప్పులు ఎన్నో ఉంటాయి. అయినా సరే తన గోల్ ఏంటంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలి. తన గోల్ ఏంటంటే వరల్డ్ కప్లో క్రికెట్లో నేను ఆ బ్యాచ్లో ఉండాలి, ఆ గెలుపు సాధించడానికి నేను నా వంతుగా నేను ఉండాలి. ఇట్లా ఇంచేది ఎన్నో రకాలుగా ప్రతి దాంట్లో నేను బెస్ట్గా ఉండాలని చెప్పాను. ఈ బెస్ట్గా ఉండాలనుకున్నప్పుడు ఎన్నో పిల్లవాని వల్లే మాట్లాడిన పరిస్థితులు ఉంటాయి, పిల్లవాని చేష్టలు ఉంటాయి, పిల్లవాని వల్ల తలంచటం ఉంటుంది, పిల్లవాని వల్ల యోచించటం ఉంటుంది. ఇలా ఈ పరిస్థితులు ఎన్నో నష్టాలు, ఎన్నో కీడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వేదనలు, కన్నీరు, బాధపడ్డ పరిస్థితులు, చస్తే బాగుండు అనుకున్న పరిస్థితులు. కానీ చచ్చిపోవడానికి అవకాశం ఇవ్వడు ప్రభు. ఏదో ఒక వ్యక్తిని అక్కడికి నడిపిస్తాడు. స్త్రీనో పురుషునో, స్త్రీవైతే నీకోసం స్త్రీనే పంపిస్తాడు, పురుషుడు అయితే నీకోసం పురుషుడే పంపిస్తాడు. ఇదంతా కాదని కూడా సంఘంలో అయితే సేవకురాలను పంపించి, నీతోటి విశ్వాసినో పరిచారకులను సంఘ పెద్దలను పంపించి నీకు ఆ సమయంలో అందవలసిన మాట అందించి నీలో జీవాన్ని పెంపొందిస్తాడు. ఆ జీవపు మాటల చేత ఉత్సాహంతో అప్పుడు దాకున్న డిప్రెషన్ మొత్తం ఇదిలిచ్చి పక్కన పడేసి నా ప్రభు కృపను బట్టి బలం నుండి ముందుకు వెళతావు. వింతేం తెలుసా, గతంలో కూడా చెప్పే ఈ అనుభవం. నేను బాగా డిప్రెషన్లో ఉండి చచ్చిపోతే బాగుండు అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి యథావిధిగా 7:30 వెళ్ళి 10:30, 11:30 లేదా 12:30 దాకా కూడా ప్రార్థన చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎక్కడికి పోను, నా మనసులో ఏదన్నా బాధ ఉంటే దేవునికే చెప్తా, కానీ మనిషికి చెప్పను. ఆ మనిషికి చెబితే ఇక వాళ్ళు దేశంపై రకరకాల ప్రచారాలు చేస్తారు, రకరకాల వాల్ పోస్టులు వేస్తారు, ఇట్టంట అట్టంట అదంట ఇదంట అని. అందుకే ఎవరికి చెప్పను నేను.
అది వేదనైనా సంతోషం అని ముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికి అప్పచెప్పి పక్కకు వస్తా. అప్పుడు ఫ్రీ అవుతాను నేను. ఆ క్రమంలోనే ఒక రోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే మంచి డెప్త్లో ఉన్నా. ఎవరు వచ్చినా మంచిగా కోపం అన్నమాట. నేను బాగా కోపంలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడను, సైలెంట్గా తిరుగుతూ ఉంటా. లేదంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకరిచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఆ క్రమంలోనే ఆ రోజు ఆ పక్కనే గుంత పునుగులు వేస్తూ ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక అక్క చెప్పింది, అదిగో వచ్చాడుగా, వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకో, సలహా ఇస్తాడు, దేవుని దగ్గర నుంచి ఒక మాట అందుద్ది, వెళ్ళు అని చెప్పాను. వచ్చింది, నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పింది. నాకు ప్రార్థన చేయాలనే మనసే లేదు. ప్రభువా బలి ఇరికిచ్చావుగా అన్నా నేను ప్రభుత్వని అన్నట్లా. బలి ఇరికిచ్చావు, అసలు నేను ఇక్కడికి వస్తే ప్రార్థన చేస్తాను, నీకు పరిష్కారం దొరుకుతుందని నీకు చెప్పింది ఎవరు అన్న. అలా నక్కదుగా అక్కడ ఉందా అన్న. సరే రా అని చెప్పని ప్రార్థన చేసి ఆమె సమస్యకు పరిష్కారం చెప్పి ప్రభు చెప్పిన మాట అందించి ఆమె వెళ్ళిపోయింది. యథావిధిగా నేను 10:30, 11 గంటల దాకా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి ఇంటికి. ఎట్లా కూడా ప్రభు ఇరికిస్తాడు. నిన్ను డిప్రెషన్లో ఉన్నప్పుడు నా పని నువ్వు చేస్తావా లేదంటే ఆ డిప్రెషన్తో కూర్చొని ఆలోచిస్తా దాంట్లోనే మునిగి తేల్తావా ఏంటి నీ సంగతి అని తెలుసుకోవడానికి కూడా ప్రభు అనుమతిస్తాడు. అంటే అక్కడ పిల్లవాని చేష్టలు ఉంటాయా? ఓ పిల్లవాని వల్ల ప్రవర్తిస్తాడా? ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా వచ్చిన వ్యక్తికి ఆ సమస్య విషయమై ప్రార్థించి పరిష్కారం చెప్పి పంపిస్తాడా? అట్లాంటి సందర్భాలు నా జీవితంలో చాలా ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ముందుకు అడుగులు వేస్తే నా ప్రభు కృపను బట్టి ఈరోజు ఈ ఆధ్యాత్మిక పరిపక్వత నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను మళ్ళీ పిల్లవాని చేష్టల వల్లే అలా యోచించడానికి లేదు అవకాశం, వెళ్ళను. ఎందుకంటే అసలు సంగతి అంతా ఏంటో నాకు ఇప్పుడు గ్రహింపుకు వచ్చింది. అటుగొట్టి ఇటుగొట్టి పూర్ణమైనది నా దగ్గర నేను కలిగి ఉన్నాను. ఇట్లనే మోకరించాను, ప్రార్థన చేసుకున్నా. ఒకప్పుడు దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. క్రిస్టియన్ పాలెంలో కాలువ బజార్ అంటారు, శీలం యేసుపాదం పాష గారు. ఆయన ఒకరోజు టీ తాగుతూ ఉంటే నేను అక్కడ ఉన్నాను, నాగరోల్ డ్యాన్స్ దగ్గర. ఏం పేరు నిదాన్ షాలేవరాజు గారు ఇట్లా బాప్తిస్మ ఇచ్చారు, నా ఆత్మీయ తండ్రి ఇలా దావిద్ పాష గారు ఇట్లా నర్సరావుపేటలో తండ్రి సన్నిధి ఉంది, ఇది సంగతి అన్న. బాప్తిస్మ పొందాడా అని పాష గారి గురించి కూడా కొన్ని మాట్లాడుతా. తర్వాత నీ పేరేందన్న? జాషువా డానియల్ అన్న. ఇట్లా గట్టిగా అని చెప్పి అదురుపోయినట్టుగా ఉలిక్కిపడి మా గురువు గారి పేరు పెట్టాడా? ఏం చూసి పెట్టాడు? ఏమోలే, ఇట్రా మోకాళ్ళు వేసి నిలువు మోకాళ్ళ మీద బైబిల్ తెసి వాక్యం చదువు, నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. ఇటు అటు అంటే లోకంకి వెళ్ళి చూడకుండా దేవుని వైపు అట్లా పైకే చూస్తా, దేవుని వైపే చూస్తా, ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద నిలబడి వాక్యం చదువు అని ఆయన చెప్పిన చాన్నాళ్ళు దగ్గర 2 నెలలు పైచిలిగా నిర్లక్ష్యంగా బ్రతికా. ఒకరోజు ఎందుకో దైవజనుడు చెప్పిన మాట నిర్లక్ష్యపరిచాను, క్షమించు ప్రభు అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని ఇట్లానే తెరిచి బైబిల్ ఇలా పట్టుకొని ప్రార్థన చేస్తాం నిలువు మోకాళ్ళ మీద ఉండి. ఈ పేజీలు చల్లగా కదులుతూ ఉన్నాయి, కదులుతా అట్లా పావురం ఆకారం పైకి లేసింది. వాళ్ళంతా కప్పు ఉండేది స్లాబ్, ఆ స్లాబ్ మట్టానికి పైకి లేసి వచ్చి డైరెక్ట్గా ఈ తల్లో గుండి లోపలికి వచ్చి కరెక్ట్గా ఈ గుండె ప్రాంతంలో అట్లా నిలబడి అలా తొంగి చూస్తూ ఉంది. 2018వ సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం అది. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అన్నమాట, చివరి అధ్యాయాల్లో. శాశ్వతుడగు దేవుడు నీకు నిత్యముగా నివాసముగాను, నిత్యుడగు దేవుడు నీకు నివాసముగాను, శాశ్వతమైన బాహులు నీ క్రింద నుండునంటే, ఆ రోజు నా ఆత్మీయ తండ్రి జనవరి 1వ తారీఖున అడిగి దీని అర్థం ఏంటంటే దేవుడే వచ్చి నీలో ఉంటానంటున్నాడు దానియేలు అన్నాడు. అక్షరాల 3 నెలలు 3 లేదా 4 నెలల్లో అది నా జీవితంలో నేను అనుభవించడానికి నా ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరి పౌర్వాకారంలో ఆయన వచ్చి నా మీద ఉన్నాడు. అంతకుముందు పరిచారకుడికి ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో నా స్నేహితులు బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టి ఆరాధన చేద్దాం. అప్పుడు వెనక చేతులు ఇట్లా కలిగిన బ్యానర్ ఉండేది. బగబగ కాల్చున్నటువంటి చేతులతో ఉన్నటువంటి కాల్చున్న చేతులు 2 వచ్చి నా స్నేహితుడిని నా మీద అలా పెట్టి, ఆ తర్వాత 2 ఒకటే. ఆ దర్శనం చూస్తున్న వ్యక్తి ఆడపిల్ల దగ్గరికి వెళ్ళిపోయి కూటం అయిపోయిన తర్వాత ఆయన వచ్చి చెప్పింది అన్న సాగింది అదేంటి
దేవుని చేత అగ్ని వంటి అభిషేకం పొంది, దేవుని చేత ఆయన పౌరు ఆకారంలో నాలోకి వచ్చి, దేవుడే నాతో ఉండి, దేవుడే నాతో, ఇప్పుడు నేను నీతో ఎలా మాట్లాడుతున్నా అలా ముఖాముఖిగా మాట్లాడుతూ ఓ ప్రత్యేకమైన కోణంలో ప్రత్యేకమైన పాత్రగా ఎన్ని రకాలుగా నలగొట్టాడు నాకు తెలుసు. ఆయన ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడికి అర్థం కాను నేను, నా కన్న తల్లిగా నేను అర్థం కాను. అసలు వాడు ఎప్పుడు ఏ మైండ్లో ఉంటాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో అసలు మాకు అర్థం కాదా అని చెప్పని చాలామందికి నా కన్న తల్లి సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కారణం పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పూర్ణమైన దాన్ని నేను పొందుకున్నాను. ఇప్పుడు నేను పిల్ల చేష్టలు చేయను, పిల్లవాని వలె మాట్లాడను, పిల్లవాని వలె తలంచును, పిల్లవాని వలె యోచించును. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నా ప్రభు తెచ్చుకున్నాడు కాబట్టి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విన్న తర్వాత మీరు నేర్చుకున్నది ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవునంటే అవునని పలకాల, కాదంటే కాదని పలకాల. నువ్వు పద్దాకలు ఒక మాట అదిగో పులి అదిగో పులి అంటే చివరికి ఏమైంది? పులి రానే వచ్చింది, అది పట్టుకొని పోనే పోయింది. ఏంది? ఇజ్రాయేలీలు చేసినట్లుగా మా సంఘంలో జరిగినటువంటి ఆ సాక్ష్యంలా కాకుండా పౌలు వలె పిల్ల చేష్టలు మానేసి, పిల్లవాని వలె మాటలు మానేసి, యోచనలో తలంచటం మానేసి ప్రభు కోరుకున్నట్లుగా పూర్ణమైన దాన్ని నువ్వు స్వతంత్రించుకొని పెద్దవాడివై ప్రభు కృపలో ధన్యురాలుక. అట్టి కృప ప్రభు యొక్క మహా ఉచిత కృప చొప్పున మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, పౌలు భక్తుడు అన్నట్లుగా పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అవుతున్నట్లుగా, అయ్యా ఒకప్పుడు యేసయ్య గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఒకవేళ దైవజనుల ద్వారా ఆయా సువార్త సభల్లో కానీ ఎప్పుడైనా దైవజనుల ద్వారా నీ గురించి ప్రవచించాడా? పూర్ణము కానిదే. కానీ ఆ ప్రవచించిన దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకుని అడుగు వేస్తే అది పూర్ణమవుతుంది. ప్రభువునే కలిగావా నువ్వు పూర్ణమైనటువంటి ఆ ప్రేమను కలిగిన వాడు అవుతావు. లేదు పిల్లవాని చేష్టలు ఉన్నాయా, పిల్లవాని వల్ల మాట్లాడుతున్నావా, భక్తి చేస్తూ కూడా ఎందుకు నేను చచ్చిపో. ఎవరికి నష్టం? యేసు ప్రభు వారికి నష్టం లేదు, సార్వత్రిక సంఘానికి నష్టం లేదు, వధువు సంఘానికి అసలు నష్టమే లేదు. మరి నష్టం ఎవరికాయంటే నీకే. నిత్య నరకంలో పోయి పడచో, టోల్ గేట్ కూడా లేకుండా డైరెక్ట్గా ఇక నీకు నువ్వే ఒక వీలునామా రాసి సైతాన్ గాడికి అప్పచెప్పినట్టే ఇక వాడు ఆడ ఏపుతూ ఉంటాడు అన్నమాట. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, ఈ వర్తమానం వినక ముందు వరకు నేను పిల్లవాని వల్లే మాట్లాడిన దానను మాట్లాడిన వాడినయ్యా. ప్రార్థనలో కూడా పరిస్థితులను తొంగి చూసి చచ్చిపోదాం నన్ను చంపే ప్రభు అని అడిగానయ్యా. ఇక ఆ మాటలు నేను మాట్లాడను ప్రభు. పిల్లవాని వల్లే నేను యోచించనయ్యా, నా హృదయంలో కానీ మనసులో కానీ యోచించనయ్యా. పిల్లవాని వల్లే నేను తలంచనయ్యా, నా తలంపుల ఊహల్లో కానీ ఆలోచనలో కానీ అలాంటి తలంపులో నేను రానిను ప్రభువా, రానినయ్యా. ఇదిగో తండ్రి నాకు సహాయం ప్రభు. నా ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నాకు సహాయం చేశాడు, నీకెందుకు సహాయం చేయడు? ఒకప్పుడు ఎంతో ఊగిపోయా, భయంకరంగా ఏడ్చేది నా ప్రభు ఎదుట. కానీ నా ప్రభు ఇట్టని చివరికి ఒకటే మాట అన్నాడు, ఓర్చుకో, ఓర్మి మీకు అవసరమైనదని కూడా హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తోంది. ఓర్చుకో. ఆ ఓర్చుకోవటం ఎలా కూడా ఇప్పుడు దేవుడు మన 4 మాటలు అందించాడు. ఆ ప్రకారం ప్రార్థన చేసుకున్న ప్రభు కృపనిస్తాడు. నూతన ఉత్తేజంతో ఆ సమస్యల్లో కూడా నువ్వు అడుగులు వేస్తావు. నువ్వు అర్థం కావు ఎవరికి. ఇంత సమస్య ఉంది, ఇంత వేదన ఉంది, అయినా కానీ నిమ్మళంగా ప్రశాంతంగా ఎలా ఉంటుంది ఈమె, ఎలాగుంటున్నాడు ఎత్తునని చెప్పని ఆశ్చర్యపోతారు నిన్ను చూసి. నా ప్రభు నేర్పిన ప్రార్థన బట్టి నేను నిలబడుతున్నాను. నా ప్రభువే నన్ను నిలబెడుతున్నాడు. ఆయన కృప, ఆయనకి మహిమ కలుగును గాక. నీకు కూడా అవకాశం ఇస్తాడు నా ప్రభు అందరికీ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు, ఆయన శ్రమల వల్ల నా విధేయత నేర్చుకున్నాడని. ఎందుకంటే ఆ పరలోకంలో ఆయన కోసం శ్రేష్టమైన స్థానం ఎంచబడింది.
ఇలా శ్రమ పడుతున్న వారికి, శోధింపబడుతున్న వారికి తప్పించుకునే మార్గం చూపించు సమర్థుడై ఉన్నాడని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఒకవేళ అపవాది చేత శోధించబడుతున్నావా? అపవాది యేసయ్య దగ్గరికే వచ్చి లేఖనాలు చూపించి గురుడి కొట్టిద్దాం అనుకున్నాడు. యేసయ్యకే అంత ప్రయత్నం జరిగితే నువ్వెంత? ఒక మట్టి పురుగువు నువ్వు. ఆయన కృపనిస్తే ఆయన రక్తంలో కడగబడినదా నువ్వు, కడగబడిన వాడువు. నన్ను శోధించడండి, నా దగ్గరికి రాడండి, అదే అస్సలు అది భ్రమ, అది తప్పుడు అభిప్రాయం. అలాంటి అభిప్రాయాల్లో ఇప్పటి వరకు నువ్వు మునిగి తేలేవా? బయటికి రా, దేవుని పాదాలు పట్టుకో. దేవుని శపించాడని నీకు ప్రకటన చేయబడితే నువ్వెన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావా? మాంత్రికులని, విగ్రహాలని, కొలుపులని, మొక్కుబళ్ళని. తప్పించే నాదుడు లేడు నీకు. ట్రై చేయి, నువ్వు బ్రతికినంతకాలం ట్రై చేయి. చిట్ట చివరికి వచ్చి యేసయ్య దగ్గర మెడ వంచాల్సిందే, మోకాళ్ళ మీద పడి, ప్రభువా నాది తప్పైంది క్షమించని. అప్పుడే ఆ శాపం నీ వంశాన్నైనా, నీ కుటుంబాన్నైనా, నీ వారినైనా వదిలిపెట్టిపోతుంది. లేకపోతే ఎన్నేళ్ళైనా, 20 ఏళ్ళు మమ్మల్ని తరిమింది. చివరికి నా ప్రభు 2015లో జనవరి 28 నన్ను పట్టుకున్నాడు. అక్కడి నుంచి లెక్కే జనవరి 28వ తారీఖు 2015, ఆ నుంచి 8 సంవత్సరాలు, అంటే 2023, 22 సంవత్సరాల కాలంలో ప్రభుని అడిగి, ఎందుకయ్యా మాకు ఈ పరిస్థితి అంటే, ఇలా జరిగింది అన్నాడు. ఆ తర్వాత నా ప్రభు ఆ శాపాన్ని, కీడును కొట్టేశాడు. నా ప్రభు నాతో నిత్య నిబంధన చేశాడు. దాన్ని ఎలాగైనా పాడు చేయాలని చెప్పని ఇంట్లో వాళ్ళ ద్వారానే శాపానికి మళ్ళీ తెచ్చిపెట్టాలని సైతానగాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నా ప్రభు కృపను బట్టి తప్పించబడుతూ ఉన్నాయి. నా ప్రభు చేసి నిత్య నిబంధన అసలు నెరవేర్చబడకూడదని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికీ ఎన్నో గాయాలు ఉన్నాయి, కానీ నా ప్రభు కృప ఉంది నాకు. నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుని పాదాలు పట్టుకో. నా ప్రభు ఖచ్చితంగా కృపనిస్తాడు, కనికరిస్తాడు. ఆయన నిన్ను రక్షించుకుంది ఎందుకంటే భావితరాలు నిన్ను ఆశీర్వదించాలని. అనేక కుటుంబాలకు, అనేక వంశాలకు, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని. కానీ సైతానుగాడి ఎత్తుగడలో, కుయుక్తులో పడి కుల కట్టులని, అలవాట్లని, ఏయో సాంప్రదాయాలని చెప్పని ఆడే ఆ మట్టిలోనే, ఆ మురికిలోనే ఆడేబడి డొల్లాడుతున్నావు. కానీ నిన్ను బయటికి రమ్మని ప్రభు కేకలు వేస్తున్నా, లక్ష్య పెడచలేదు. కారణం నాకు ఇక్కడే ఇంపుగా ఉందయ్యా, నాకు ఇక్కడే సౌఖ్యంగా ఉంది, ఇక్కడే నాకు బాగుంది అంటున్నావు. ఈ తాత్కాలికమైన సుఖ సౌఖ్యాలు, పరిస్థితులను చూసుకుంటే నిత్యత్వం నువ్వు కోల్పోతావు, లేదా నిత్య నరకం అనేది నువ్వు స్వతంత్రించుకుంటావు. ఏది కావాలో నీ ఇష్టం. దేవుని పాదాలు పట్టు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, సరి చేసుకోమని బతిమలాడుతున్నాడు ఆయన. హోషే ప్రవక్త తన భార్య విషయంలో దేవుడు మళ్ళీ నీతో మాట్లాడుతూ సరి చేసుకోమని అడుగుతున్నాడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మార్చండి. జీవము కలిగిన మా దేవా, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానీ ఇది నిరర్ధకమగునని అయ్యా యేసయ్యా నీ గురించే ప్రవచనాల ద్వారా మాతో మాట్లాడు. పిల్లవాని వల్లే మాట్లాడుతూ యోచించటం, తలంచటం అనే విషయాలు కూడా మా దగ్గర అయ్యా మా ఎదుట కొన్ని విషయాలు ఏకరువు పెట్టావు, కొన్ని విషయాలు మా ఎదుట ముందర పరిచయించావు. ఆ సంగతుల్లో నుంచి నాతో మాతో అందరితో నువ్వు సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు పెద్దవాడైన పరిస్థితిని బట్టి ఎలాగుండాలనేది కూడా దేవా నువ్వు చూపిస్తా ఉన్నావు. నీ కృతజ్ఞతాస్తుతులు. ఏ విషయంలో నేనైనా మేమైనా దారి తప్పుంటే క్షమించండి అయ్యా. నీకు వ్యతిరేకంగా సణుగుతూ గొణుగుతూ చస్తే బాగుండు. పరిస్థితులు తొంగి చూసి చావైనా రావట్లేదు, చంపు ప్రభు నాకు బ్రతకాలని లేదని అడిగుంటే క్షమించు. ఒకవేళ అడిగిన అమ్మడినే ఆమెనన్నట్లయితే మేము ఈ భూమి మీద తీసివేయబడితే మా భవిష్యత్తు ఏమవును? నిత్యత్వంలో మా పరిస్థితి ఏంది? అది కోల్పోయే మాట అయితే నిత్య నరకంలో మా గతి ఏంటి? ఈ ఆలోచించకుండా, ముందు వెనక యోచన లేకుండా ప్రభా పరిస్థితులను బట్టి తొంగి చూసి అలా అడిగుంటే క్షమించయ్యా. సమస్త పరిస్థితులు మాకంటే క్షుణ్ణంగా, స్పష్టంగా గ్రహించగల నాథుడవు నువ్వు. నీకంటే గొప్పవారు ఎవరు లేరయ్యా.
దేవా దేవా పరిస్థితులు తాళుకొని నిలబడ కృప దయచు. అన్ని విషయాలు కృప అనుగ్రహించు. నువ్వు తోడు నడిపిన సహాయం ఇచ్చు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు మా ప్రభు. విన్న మాటలను బట్టి నీ బిడ్డలు సరిచేయబడుచున్నట్టు కన్నీరు విడిచి నీ పాదాలు పట్టుకున్నాడు. క్షమించు క్షమించు క్షమించు. మరణాన్ని కోరుకోవట్లేదు, కఠినాన్ని కోరుకోవట్లేదు, కనికరాన్ని నేను కోరుకుంటున్నాను అన్నావు అయ్యా. కనికరం తీర్పు కంటే అతిశయిస్తుందని కూడా నువ్వు లేఖనం ద్వారా సాక్ష్యం ఇస్తున్నావు. కృపచేత అయ్యా కనికరించు, సహాయం ఇచ్చు. నీ బిడ్డలను అంగీకరించు. నా జీవితంలో పొరపాటు నొప్పును క్షమించు ప్రభు. అయ్యా కనికరించు, సహాయం ఇచ్చు. నీ ఆత్మకార్యములు జరిగించండి. మా కోసం ప్రార్థించండి అని ఆయా రీతులు అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత తీర్చు. నీ లేఖనాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గనపరుచుకుంటున్నా. వినదాన్ని బట్టి నా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తూ ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డను దీవించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి అయ్యా. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని దేవ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంట్లో అయినా నీ సన్నిధిలో మోకరించి మా సంగతి దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత తీర్చు ప్రభువా. కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా చూపించబడ్డ సమస్త చేయుషోనుడు ప్రభువాని యేసునామమున మహాపునరుద్ధాన శక్తిని బంధిస్తున్న బంధించి లయపరచిన నీ కృతజ్ఞతాస్తుతులు మార్చండి. కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తిని బట్టి త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మార్చండి. కనికరించమని కృపచేత దీవించి ఆశ్రయించు అయా. పిల్లవాని చేష్టలు, తలంపులు, ఊహలు, ఆలోచనలు, మాటలు తీసివేసి పూర్ణమైన నీ ప్రేమతో మమ్మల్ని నింపి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి తెచ్చి నీ కృపలో వర్ధల చేసి నువ్వు అనుకున్న రీతిగా నీ పనిలో వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరం, అనేక కుటుంబాలు, వంశాలకు ఆశీర్వాదం, సమాజాలు, అయా పట్టణాలు, జిల్లా, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేసి సార్వత్రిక సంఘమంతుడి క్షేమాభివృద్ధికరంగా చేసి ఉపయోగకరంగా చేసి నువ్వు అనుకున్న పని జరిగించి సంపూర్ణంగా ఆ పని నెరవేర్చి సంపూర్ణ సిద్ధినిచ్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని నువ్వు ఇచ్చే మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నేను మాయంపరుచుకునే భాగ్యము నీ కృప ద్వారా నాకు, మాకు అందరికీ దయచేయాలి. ఈ ప్రార్థనలు నిశ్చిత ప్రకారం ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కృప చేత దయచేయాలి. ఇక ముందు ఏకీవించబోతున్న వారికి కూడా దయచేయాలి. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి దీవించి ఆశ్రయించి మాయంపరుచుకుంటున్నాం మార్చండి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా, అలాగే ముందు ఏకీవించబోతున్నా, అలాగనే ఈ పరిచర్యకు, పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, సహకారులకు, సహదాసులకు, మరి కలిగిన చరస్థిర ఆస్తులు, పసిబిడం, పెద్దల వరకు సమస్తమునకును, సమాజాలకును, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతం వరకు సదాకాలం ఆయన కృప మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రవేశు రక్తమునకే, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రప్రయోగం, వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలిగినగాక. వాటన్నిటి విషయంలో యుద్ధం యెహోవా. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనకును మన ఆత్మలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.